अस्सलाम वालेकुम। मैं एडिटर डॉक्टर हाफिज़ मोहम्मद ख्वाजा क़ादरी NNI न्यूज़ चैनल में आप सबका इस्तकबाल है। शहर हैदराबाद के इलाके नामपल्ली में वाक़ तेलंगाना बीजेपी के रियासती हेडक्वार्टर्स पर कांग्रेस कारकुनों ने हल्ला बोल दिया। यूथ कांग्रेस के लीडर दरअसल इसलिए चिराग पा हैं कि दिल्ली बीजेपी लीडर रमेश बधूरी, जो कि जहर उगलने के लिए मशहूर माने जाते हैं, उन्होंने कांग्रेस पार्टी की रुकने पार्लियामेंट प्रियंका गांधी के खिलाफ नाजीबा और मुतनाज़िया तबसरा किया, जिसके बाद उनके खिलाफ देश भर में नाराजगी की लहर पैदा हो गई। आज इसी गुस्से का इजहार करते हुए यूथ कांग्रेस के लीडरों ने बीजेपी के सदर दफ्तर का मुहासरा करते हुए एहतजाज किया। इस दौरान बीजेपी लीडरों के साथ उनकी बहस हुई और ये बहस तकरार में बदल गई। दोनों ने एक दूसरे पर हमला करने की कोशिश की। दोनों पार्टी लीडरों ने एक दूसरे पर लाठियों और गंदे अंडों से हमला कर दिया, जिसमें कई अफराद जख्मी हो गए। पुलिस ने बर वक्त मुदाखलत करते हुए जख्मियों को तिब्बी इमदाद के लिए दवाखाने मुंतकिल कर दिया और साथ ही इस दफ्तर में सिक्योरिटी के सख्त इंतजामात किए गए। पुलिस ने दोनों पार्टी कायदीन को मुंतशिर करते हुए हालात को काबू में कर लिया। ऐसे में आम लोगों का ख्याल है कि किसी भी कायद को यहाँ कानून के दायरे में रहते हुए बात करनी चाहिए। प्रियंका गांधी एक खातून है, उनका एहतराम करना तमाम हिंदुस्तानियों की जिम्मेदारी है। किसी पर गैर मुनासिब तबसरा करना ये जाहिर करता है कि बोलने वाला जाहिल और पुरसुकून माहौल को मकदर करना चाहता है। ऐसे अफराद पर सख्त कार्रवाई की जानी चाहिए। अवाम ने हुकूमत से मुतालिबा किया है कि फौरी रमेश बधूरी को गिरफ्तार किया जाए, ताकि आइंदा कोई भी लीडर ऐसे बयान देने से कब 100 मरतबा सोचे। ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం పైన కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు గూండాలతో కలిసి చేసినటువంటి దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. పోలీసులను వెంట తీసుకొనిచ్చి బీజేపీ ఆఫీసు మెయిన్ గేట్ వరకు వచ్చి అక్కడ ఉండేటువంటి కార్యకర్తలను కర్రలతో రాళ్లతో దాడులు చేయడం, బీజేపీ ఆఫీస్ పైన రాళ్ళు వేయడం, ఇది పోలీసులు ప్రేక్షక పోషించారు. నేను ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ను అడుగుతా ఉన్నాను, మీ పోలీసులు ఈ రకంగా వివరించడం ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను తలలు పగలగొట్టడం, రక్తం వచ్చే విధంగా రాళ్లతో కర్రలతో కొట్టడం, ఇది ఎక్కడ సమంజసమని అడుగుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్ల మీద తిరగలేరనే విషయాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఇంకా వాళ్ళకు బుద్ధి రాలేదు. దేశంలో ఉన్నది 3 రాష్ట్రాల్లోనే. ఆ 3 రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్స్ అయితే 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయే పరిస్థితి ఉన్నది. రోజు రోజుకు కనుమరుగవుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిరాశ నిస్పృహలతో ఈ రకంగా భౌతిక దాడులు చేయడం ఏతున్నదో ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు క్షమించారని సందర్భంగా మనవి చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీదనో కార్యాలయం మీద దాడులు చేసినంత మాత్రాన మేము కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతి కుంభకోణాలను, కాంగ్రెస్ పార్టీ యొక్క ఇచ్చినటువంటి హామీలను ఎట్టి పరిస్థితుల్లో మేము ఆగే ప్రసక్తి లేదు. మీరు ఇచ్చినటువంటి గ్యారంటీల వైఫల్యం పైన ఖచ్చితంగా ప్రజల మధ్యకి వెళ్తాము. మీరు ఎంత దాడులు చేసుకున్నా కూడా వెనుకడుగు వేసే పరిస్థితి లేదు. మేము జాతీయ పార్టీగా మేము కొన్ని నియమాలు పెట్టుకున్నాము. ఖచ్చితంగా కార్యాలయం మీద ఈ రకంగా భౌతిక దాడులు చేయకూడదని నిర్ణయించుకున్నాము. మీరు ఈ రకంగానే చేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ కూడా నిర్ణయం తీసుకున్నట్లయితే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎదురవుతుంది. ఇది ముఖ్యమంత్రి గారు బహిరంగంగా ఈరోజు దీనిపైన సంజాయిషి ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.